కష్టాలు సవాళ్ళు వస్తే మన జీవిత గమనం ఆగిపోతుందా? ఏదైనా ఛాలెంజ్ రాగానే మనం అక్కడే ఆగిపోతామా? అనేక మంది ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే అక్కడే ఆగిపోతారు. ఆగిపోయి ఇంకా చాలు, జీవితం ఇక్కడే ఎండ్, ఇంక మేమేమీ చేయలేము, మా వల్ల ఏమీ కాదు, ఇంకా మా లైఫ్ ఇక్కడితో అయిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోతూ అదే కష్టాల్లో అదే కడగల్లో కుంగిపోతుంటారు. సరే, లక్ష్యాలన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ రోజువారీ జీవితంలో కూడా వాళ్ళు కొంత కూడా సంతోషంతోనూ హ్యాపీనెస్తోనూ పీస్తోనూ ఉండరు. పండగలు వచ్చినా, ఏ హ్యాపీనెస్ వచ్చినా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయకుండా, మనసులో కూడా హ్యాపీనెస్ తీసుకోకుండా అదే కష్టంతో అదే ప్రాబ్లంతో కుమిలిపోతుంటారు. ఒకటి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఏం జరిగినా, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా మన ఇన్నర్ పీస్, మన మనసులో స్థిరత్వం ఉంటుంది, అది ఎప్పుడు అలానే ఉండాలి. అది అస్సలు చెదరకూడదు. జీవితంలో చిన్న జీవితం పెద్ద జీవితం అంటూ ఏది ఉండదు. ఆ జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేదే పెద్ద క్వశ్చన్ అన్నమాట. రీసెంట్గా మనం చూసాం, రతన్ టాటా చనిపోయారు. ఆయనతో ఒక పాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వ్యూలో సిమి గర్వాల్ ఆవిడ క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, నీకు లైఫ్లో ఎవ్వరు లేరు కదా, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, లైఫ్లో ముందుకెళ్ళటం అనేది ఎలా మోటివేట్ అవుతావు, నువ్వు ఎలా ముందుకెళ్తుంటావు అని అడుగుతుంది అనమాట. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? వాట్ మేక్స్ యూ టు గో ఫార్వర్డ్, వాట్ మోటివేట్స్ యూ టు గో ఫార్వర్డ్ అని చెప్పి ఆయనకి ఒక ప్రశ్న వస్తుంది అనమాట రతన్ టాటాకి. మీరు గమనించండి, ఈరోజు ఆయన పైకి వెళ్తే ఏం తీసుకెళ్లారు? చాలా మంది జీవితాలను టచ్ చేసి వెళ్ళారు, మన మనసుల్లో ఒక చోటు సంపాదించుకుని వెళ్ళారు. సో బతకడానికి అందరూ మనతో సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదు, మన జీవితంలో అన్ని బంధాలు సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదు, లేదా మనకు అన్ని విస్తరించిన జీవితం అనేది వడ్డించిన విస్తరి అవ్వాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనం ఎందుకు బతుకుతున్నాం మనకు తెలిసే చాలు మన పర్పస్. ఎవరు వచ్చి మనల్ని రేటిఫై చేయక్కర్లేదు, లేదా ఎవరు వచ్చి మనల్ని సంతోష పెట్టక్కర్లేదు, ఎవరితోనూ మన సంతోషం ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో స్టేయింగ్ అలోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీలింగ్ లోన్లీ. అంటే ఒంటరిగా కూడా చాలా పోరాటాలు చేయొచ్చు, చాలా పోరాటాలని జయించవచ్చు. ఇక్కడ మనకు మనమే పోటీ, మనతో మనమే ఉంటాం, మన ధైర్యం మనమే, మన సహనం మనమే. మనకి ఎప్పుడైతే మన మనసులో మనకి అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో, మన మనసులో మనం ఎలా అయినా పోరాడతాం అనే ఫీలింగ్ ఉందో, మనకి ఎవరున్నా లేకపోయినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా మనం ముందుకు వెళ్తూనే ఉంటాం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో చిన్నది పెద్దది అంటూ ఏమీ లేదు, జీవితంలో సాధించలేదంటూ కూడా ఏమీ లేదు. మన జీవితం ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటాం అనేది అది మన చేతిలో ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ జరుగుతున్న ఈవెంట్స్, ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేయవు. మన జీవితాన్ని ప్రభావితం చేసేది మన మైండ్ సెట్. మన మైండ్ సెట్, మన సొంత ఇండిపెండెంట్ ఆలోచన. ఇంకొకళ్ళ వల్ల మనకు నష్టం జరిగిందనో, కష్టం జరిగిందనో, జీవితంలో జరిగే రకరకాల ఈవెంట్స్ వల్ల మన జీవితంలో ప్రభావం పడిందనో, ఇవన్నీ నెపం ఇంకొకళ్ళ మీద వేసే తప్పితే మనం మన బాధ్యత మనమే తీసుకోవాలి. మన లైఫ్లో మనమే కీలక పాత్ర పోషించాలి. మన లైఫ్లో మన మైండ్ సెట్, మన పాజిటివిటీ మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఒకటి మాత్రం కరెక్ట్, కొన్ని లక్షల కోట్ల మంది భూమి మీదకి వచ్చి ఉంటారు. వీళ్ళందరూ కూడా జీవితంలో అందరికీ అన్ని దొరకవు, కానీ ఉన్న దానిలో ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దారనేదే మనం నేర్చుకోవాలి, తీర్చిదిద్దుకున్నారనేదే మనం నేర్చుకోవాలన్నమాట. సో చాలా జీవితాల్లో మనం ఇదే చూసాం, ఇక ముందు కూడా ఎన్ని తరాలు గడిచినా ఇదే చూస్తాం. కాబట్టి మన జీవితం అందుకు అతీతమైంది కాదు. కాబట్టి మనం ఒక్కళ్ళమే కొన్ని కష్టాలు పట్టలేదు, భూమి మీద చాలా మంది ఉన్నారు. కాబట్టి మన పోరాటంలో మనం స్వయంగా ఎంత పైకి ఎదిగాం, స్వయంగా ఎంత పోరాటం చేసాం, అదే చాలా ముఖ్యం.